నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 23% ఐఆర్‌తో 12 పీఆర్‌సీ సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల హక్కుల కోసం పీఆర్సీ ప్రకటన కోరుతూ శాసన మండలిలో చర్చ. ఉద్యోగుల సమస్యలు శాసన మండలిలో హైలైట్స్ అండి. ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ పీఆర్సీ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వలతారెడ్డి శాసనసభలో ప్రస్తావించారనమాట. ప్రత్యేక ప్రస్తావన ద్వారా పీఆర్సీ అంశాన్ని సభ ముందుకు తీసుకువస్తూ ఇప్పటివరకు కమిటీ ప్రకటన ఆలస్యం అవుతోందని, అంటే పీఆర్సీ కమిటీ అండి. సో, దీనికి సంబంధించి అట్‌లీస్ట్ మధ్యంతర భృతి అయినా సరే ప్రకటించి నష్టాన్ని భర్తీ చేయాలనైతే ఆమె విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ ప్రాధాన్యతపై ఎమ్మెల్సీల ఆందోళన అండి. సో, 12వ పీఆర్సీ ముఖ్యంగా మనకు 12వ పీఆర్సీ అమలు అయ్యి ఇప్పటికి 15 నెలలు పూర్తయి ఉండాలంటే 11వ పీఆర్సీ గడువనేది జూలై 2023తోనే ముగిసిపోయిందనమాట. సో, 12వ పీఆర్సీ అనేది జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా, సో, దాదాపుగా 1.5 సంవత్సరం గడువైతే పూర్తయిన నేపథ్యంలో ఇంకా 12వ పీఆర్సీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయని పక్షంలో సో, పీఆర్సీ ప్రాధాన్యతపై అయితే ఆందోళన. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారైతే మాట్లాడుతూ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి అని కోరారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు ఆలస్యమైతే ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటారనైతే చెప్పారు. కనీసం 23% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్‌ను ఆవిడ ఉద్ఘాటించారనమాట. ఇతర ఎమ్మెల్సీల అభిప్రాయాలైతే 12వ పీఆర్సీ పైన ఈ విధంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని అన్నారు. ఐఆర్ 23% కంటే తగ్గకుండా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు గారు ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అలవెన్స్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పత్తి రైతుల సమస్యలు ప్రస్తావిస్తూ వారి పేరుతో అధికారులు ఇబ్బందులు కలిగించడాన్ని నిరసించారు. ఉద్యోగుల పీఆర్సీపై వేచి ఉండే పరిస్థితే నెలకొందండి. సో, 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించకపోతే ఆర్థిక ప్రతికూలతలు మరింత పెరగవచ్చు అని అయితే అనేక మంది ఎమ్మెల్సీలు ఈ మేరకు అసెంబ్లీలో వ్యాఖ్యానించారనమాట. ఎందుకంటే పెరుగుతున్న ధరలను ఆధారంగా చేసుకొని ఇప్పుడున్న ఈ వేతనమైతే సో, ఉద్యోగులకు తగ్గిందనైతే చెప్పవచ్చండి. ఎందుకంటే ధరలు పెరిగాయి. వేతనము స్థిరంగా ఉండటం వల్ల. సో, వేతనము ఈస్ అంటే 2 కూడా ఒకే నిష్పత్తిలో పెరగాల్సి ఉండగా వేతనం పెరగకపోగా ధరలు మాత్రమే పెరగడం వల్ల ఇక్కడ వేతనము తగ్గిందనైతే చెప్పవచ్చు. పీఆర్సీ ప్రకటనకు ముందు ఇంటీరియం రిలీఫ్ ద్వారా ఉద్యోగులకు న్యాయం చేయాలనైతే కోరారు. సో, ఈ 12వ పీఆర్సీ గడువు అయిపోయింది. కానీ ఇప్పుడిప్పుడులో ప్రకటించే అవకాశాలు కూడా కనిపించట్లేదు. సో, ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటన అయితే ఆలస్యమయ్యే నేపథ్యంలో ముందుగా ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి రూపంలో ఉద్యోగులకు న్యాయం చేయాలనైతే కోరారు. పెన్షనర్ల సమస్యలు కూడా ఈ మేరకు చర్చకు రాగా వారి డీఏ బకాయిల చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉండటంపై ఆందోళన అయితే వ్యక్తమైందండి. సో, మనకు డీఏ బకాయిల విషయానికొచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే అండి. సో, దాదాపుగా 220 నెలల పెండింగ్ బకాయిలైతే ఉన్నాయన్నమాట. ప్రభుత్వం చెల్లించాల్సినటివి. సో, ఇవి దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగికి 2-8 లాక్స్ వరకు కూడా బకాయిలైతే పడింది ప్రభుత్వము. సో, వీటిని పెన్షనర్లకు కూడా చెల్లించాలనైతే కోరుతున్నారు. డీరెయినర్స్ రిలీఫ్ బకాయిలు. ఇక ఉద్యోగ సంఘాల స్పందన ఈ మేరకు ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగుల జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఇంటీరియం రిలీఫ్ 23% నుంచి మరింత ఎక్కువగా ప్రకటించి ఆర్థికంగా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు త్వరలో పెద్ద స్థాయి సమావేశం నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా తెలిపారు. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతిని కనీసం 23% తగ్గకుండా లేదా మరింత ఎక్కువగా అయినా ప్రకటించి మాక్సిమం వీలైనంత వరకు ఉద్యోగుల
పెన్షనర్ల ఆర్థిక నష్టాన్ని ఐఆర్ ప్రకటించడం ద్వారా వారికి భరోసా కల్పించాలనైతే కోరుతున్నారు. ఆర్థికంగా భరోసా కల్పించాలనైతే ఈ మేరకు అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. ఇక చర్చలలో ఉద్యోగ సంఘాలు త్వరలో పెద్ద స్థాయి సమావేశాన్ని నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకైతే తీసుకెళ్తున్నట్లుగా తెలిపారండి. త్వరలోనే మనకు చూసుకున్నట్లయితే డిసెంబర్ 10వ తేదీన విజయవాడలో అతిపెద్ద చర్చ అయితే ఉండబోతోందండి. దీనికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లంతా కూడా ఓ నిర్ణయం అయితే తీసుకునేలా అయితే ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పటికే పెద్ద పెద్ద పండగలైనటువంటివి మనకు దసరా, అలాగే దీపావళి గూడా వెళ్ళిపోయిందనమాట. అప్పుడు అట్‌లీస్ట్ ఏ చిన్న బకాయిలు గూడా విడుదల చేయని ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఉద్యోగ పెన్షన్‌లు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో, కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికైనా ఉద్యోగ పెన్షన్‌ల సమస్యలను ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని, అలాగే ఈ చెల్లింపులకు సంబంధించి ఒక షెడ్యూల్ ఏదైతే ఉందో, ఒక షెడ్యూల్‌ని గూడా విడుదల చేయాలని అయితే కోరడం జరిగిందండి. ఒకేసారి విడుదల చేయడం 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒకేసారి అమౌంట్ అయితే విడుదల చేయక బడ్జెటు కేటాయించకపోయినా సరే, ఇయర్లీ 2024 సంవత్సరానికి ఇంత పర్సెంట్ అని జెప్పి, అలాగే 25 ఇంత పర్సెంట్ చెల్లిస్తామని ఒక షెడ్యూల్‌ని గూడా విడుదల చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ప్రభుత్వం నుంచి చర్యలపై ఆశలైతే వ్యక్తమవుతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే 2025కు ముందుగా పీఆర్సీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారము. పీఆర్సీకి సంబంధించి అట్‌లీస్టు కమిషన్‌ను నియమించి ఈలోపు ఐఆర్ అయితే ప్రకటించాలని అయితే కోరుతున్నారు. ఇక ఉద్యోగులు ఈ మేరకు ఉద్యోగ పెన్షన్‌లందరూ గూడా వెయిట్ చేస్తున్నారనమాట. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెన్షనర్లకు అవసరమైన సదుపాయాలు అందించేలాగా ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతోందనైతే విశ్వసిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఉద్యోగులకు ఒక తీపి కబురు చెబుతుందనైతే ఉద్యోగ పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ పెన్షనర్లు తమ బకాయిలు, వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే అరియర్స్, అలాగే పీఆర్సీ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. పీఆర్సీ ప్రకటన మరియు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఉద్యోగులకు ఆర్థిక భరోసాను అధిగమించాలని అయితే భావిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగుల సంఘాల ఎమ్మెల్సీ వారి యొక్క విజ్ఞప్తులను ముందుకు తీసుకెళ్తున్నారనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.